సో ఖైరతాబాద్ లడ్డూకు సంబంధించి లోకేష్ యాదవ్ లడ్డు ప్రదానం చేశారు. సో అన్న రైట్. సో ఖైరతాబాద్ లడ్డు అంటే చాలా స్పెషల్, మన అందరికి తెలిసిన విషయమే. సో ఖైరతాబాద్ లడ్డు లోకేష్ యాదవ్ అన్న తయారు చేయించిండు స్పెషల్గా. సో అన్న అన్న చెప్పండి, అసలు ఎట్లా అనిపిస్తుంది? అసలు ఖైరతాబాద్ లడ్డు అసలు ప్రధానం అనేది చాలా స్పెషల్. సో ఎట్లా అనిపిస్తుంది అన్న? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముందుగా ఈ లడ్డు నేను పోయిన సంవత్సరము నేను అన్నను కలవడం జరిగింది. ఇక్కడ మా జూనియర్ శ్రీ అన్న గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది మొట్టమొదటి రోజు దర్శనంకి. ఆ రోజు నేను అన్న అడగడం జరిగింది. గత 3 రోజుల ముందు రావడం జరిగింది. అన్న ఏదైనా చేయమంటావా అన్న ఒక మాట్లాడినా నిష్టమే అన్నాడు. నిష్టం పెడితే లడ్డు పెట్టి ఒకటి అన్నాడు. సరైన ఒక నిర్ణయం తీసుకున్నా. 70 ఫీట్ల హైటు 70 కిలోల లడ్డు పెడదామని ఒకటి డిసైడ్ అయిన ఉండే నేను. తర్వాత ఏమనిపించిందేమో 70 వద్దులే, ఏదైనా ఒకటి కరెక్ట్గా ఒక ఫిగర్ ఉండాలన్నట్టుగా 150 కిలోల లడ్డు నేను చేపించడం జరిగింది. దానికి స్పెషల్ బాదంతో మంచిగా డిజైన్ చేపించడం జరిగింది. ఈ యొక్క లడ్డు ప్రత్యేకత ఏంటంటే ప్రతి దాంట్లో క్వాలిటీలో నో కాంప్రమైజ్ అనేది ఫస్ట్ స్వీట్ షాప్ ఆయనకు చెప్పడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా అతను అన్న ది బెస్ట్ లడ్డు, ది మంచి లడ్డు నేను ఇస్తా, అది కూడా ఖైరతాబాద్ లడ్డు గణేష్ ఉంది కాబట్టి. అంటే నేను ఒకటే అన్నాను, ఏం చేసావు చేయన్నా, కానీ స్పెషల్ ఏం చేసావు చేయంటే బాదంతో డిజైన్ చేస్తా అని చెప్పిండు. చాలా సంతోషం అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులతోని, నా తల్లిదండ్రులతోని, మా అన్నదమ్ములతోని, మా అందరితోని ఇక్కడ రావడం జరిగింది. నా ఫ్రెండ్స్తోని, మా రిలేషన్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ అందరు కానీ, ఈ యొక్క మా గురుగారు టి కృష్ణ, మా గురుగారు మా మామగారు ఆశీస్సులతోని, మామ నేను ఇట్లా వెళ్తున్నానంటే వెరీ గుడ్, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, దేవుని అనుగ్రహాలు ఉన్నాయని చెప్పి ఆయన ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే మేమందరం కలిసి కుటుంబ సభ్యులతోని ఎంత లేట్ అయినా సరే ట్రాఫిక్లో మెల్లమెల్లగా నడుస్తూ ఇక్కడ వరకు చేరుకొని ఆ దేవునికి సమర్పించడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ యొక్క లడ్డు ప్రసాదం కూడా కమిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరికి ఇది పంచాలన్నా అని చెప్పడం, వాళ్ళు కూడా వాళ్ళు ఎట్లయితే లడ్డు పంచుతారో దాని ప్రకారం ఈ లడ్డు కూడా పంపడం జరుగుతుంది. గతంలో ఇక్కడికి చాలాసార్లు వచ్చి ఉంటారు, కోరికలు ఏమైనా కోరుకునే నెరవేరినాయన్న? 100% నెరవేరినాయి. ఎందుకంటే మేము గతంలో నేను పోయిన సంవత్సరం వచ్చినప్పుడే నాకు చాలా మంచిగా అనిపించింది. ఏమిటంటే ఈ యొక్క వచ్చి పోయిన తర్వాత కొంచెం మార్పు అయితే ఉంది, 100% ఉంది మార్పు. 100%కి 200% మార్పు వస్తుంది. ఖైరతాబాద్ లడ్డు అనేది చాలా స్పెషల్. అసలు మీకు రావడం మీ ఫీలింగ్ ఎట్లుందన్న బ్రదర్? చెప్పలేని అంత ఆనందం ఉంది మాటలోనే. ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీతో రావడం ఇంకా గొప్పగా భావిస్తున్నాను నేను. దీనికి కారకులు ఇంతవరకు తీసుకొచ్చిన ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వాళ్ళు అయితేనేముంది, స్పెషల్గా మా శివన్న, మా శ్రీహరి అన్న, మా ఫ్యామిలీకి దగ్గర మనిషి మా ఖైరతాబాద్ జూనియర్ శ్రీహరి అన్న, అలాగే మన అన్న, అందరూ కమిటీ సభ్యులు, లడ్డన్న చెప్పిన శివన్న, లడ్డన్న అందరూ, ఇక పెద్దిరెడ్డి అన్న రిపోర్టర్ పొద్దున్న వచ్చేసిండు, న్యూస్ రిపోర్టింగ్ హైటెక్ సిటీ నుంచి ఇక్కడ వరకు న్యూస్ చేసుకెళ్ళడం జరిగింది. నా ఫ్రెండ్స్ శ్రీకాంత్ రెడ్డి అయితేనేముంది, మా తమ్ముడు శివ, మా మామ మహేష్ మామ, మా టీఆర్ఎస్ లీడర్ ఆశిల శ్యామన్న గారు, వాళ్ళ తమ్ముడు శివ గారు, వాళ్ళందరూ ఒక్కరొక్కరని కాదు, చాలామంది, కొంతమంది అక్కడ ఇరికిపోయారు మా వాళ్ళు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్సు. అలాగే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నుంచి టిక్టాక్ నుంచి ఎంతోమంది, బషీర్ మాస్టర్ గారు, ఎంతోమంది, ఉప్పల్ బాల్గాడు కూడా వచ్చేది, కానీ జ్వరంతో సఫర్ అయినట్టు, సరే పర్లేదు నేను వెళ్తున్నాను చెప్పిన. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మేము కూడా మీకు ఎలా ఫీలింగ్ ఉంది అది మీరు చెప్పాలి రిపోర్టర్గా. సో ఇది పరిస్థితి, లోకేష్ గారు చెప్తున్న పరిస్థితి. 150 కేజీల లడ్డు ప్రధానంగా చేపించిన పరిస్థితి. సో సో చాలా స్పెషల్గా చేపించిన అని చెప్తా ఉన్నారు లోకేష్ గారు. సో కుటుంబ సభ్యులతో రావడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు.